సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. తప్పులు చేస్తే చండశాసనుడిగా వ్యవహరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వేచ్ఛ ఇస్తే రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. మంచి చేయండి. నిన్న కూడా చూస్తున్నారు మీరు, నిన్న అనంతపురకు పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా? రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా చూశారా? 5 ఏళ్ళు మీరు 1924 ఎక్కడ తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే అలాంటప్పుడు గట్టిగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైట్, ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే కాస్త సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నట్లుగా చంద్రబాబు గారు అయితే కాస్త గట్టిగానే హెచ్చరించారు. సో మరి ఎలా ఉండబోతుంది అంటారు? థ్యాంక్ యూ దుర్గా. అయితే ఈరోజు ఏలూరు జిల్లా వడ్లమాను గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలు కూడా ఆయన స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సోషల్ మీడియా వేదికగా కొందరు చేసే దుష్ప్రచారాలు కావచ్చు, అసభ్యకరమైన పోస్టుల పైన కూడా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ఆడబిడ్డలపై అసభ్యకరమైన పోస్టు పెడుతున్నారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన మహిళ కావచ్చు, ఏ కుటుంబానికి చెందిన మహిళ కావచ్చు, ఎవరైనా సరే మహిళల పట్ల వాళ్ళ వ్యక్తిత్వ అసహనానికి పాల్పడితే మటుకు అదే చివరి రోజు అని చెప్పేసి ఆ సోషల్ మీడియా పోస్ట్ చేసిన వ్యక్తులు ఎవరు ఉంటారు కావచ్చు, ఏ పార్టీకి చెందిన సరే ఎవరైనా సరే ఎలాంటి వ్యక్తులైనా సరే వాళ్ళకి అదే చివరి రోజు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే గత కొద్ది రోజులు చూసుకుంటే మటుకు ఏదైతే సోషల్ మీడియా వేదిక పలువురు, అంటే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా సరే ఆ వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే తప్పులు చేసే, అంటే తప్పులుగా సోషల్ మీడియా వేదిక పోస్టు చేస్తే మటుకు తాను చిన్న శాసనుడిగా వివరిస్తానని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు మరోసారి కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తారు. స్వేచ్ఛ ఇస్తే కొందరు తమ పార్టీకి చెందిన వ్యక్తులైనా సరే ఎవరైనా సరే రౌడీల్లో ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఇటీవల చూసుకుంటే గుంటూరు జిల్లాకు చెందిన చేపూరు కిరణ్ అనే వ్యక్తి కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పట్ల కూడా కొద్దిగా అసభ్యకరంగా ఆయన పోస్ట్ చేసి మాట్లాడడం, విమర్శించడం చేయడం జరిగింది. దీనిపైన వెంటనే టీడీపీ అధినేత కూడా ఆ ఘటన పైన కూడా సీరియస్ గా రెస్పాన్స్ అయ్యారు. వెంటనే అతన్ని చేపూరు కిరణ్ ని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అతని మీద కేసు నమోదు చేసి కూడా గుంటూరు పోలీసులు ఇప్పటికీ అతన్ని రిమాండ్ కూడా తరలించారు. ఇలా సొంత పార్టీకి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే, తమ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ కావచ్చు, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన, మహిళల పైన కూడా అసభ్యకరమైన పదజాలంతా కూడా పోస్టులు చేసినట్టుకు తాను చంద్రశాసనంలో వివరిస్తానని చెప్పేసి కూడా తాను మరోసారి కూడా అక్కడ అగ్రిపల్లిలో జరిగిన సభా వేదిక కూడా మరోసారి హెచ్చరించారు. ఖచ్చితంగా ఎవరైతే సరే తాను. థ్యాంక్ యూ శ్రీనివాస్.